ఫస్ట్ స్క్రోలింగ్ ఆపేసి నేను చెప్పే వీడియో వినండి. మీరు ఎవరైనా నొప్పికి టాబ్లెట్స్ వాడుతున్నారా? ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నొప్పికి టాబ్లెట్స్ వాడుతున్నారా? టాబ్లెట్స్ వాడడం ఏం పెద్ద గొప్ప కాదు. ఎందుకంటే డాక్టర్ మనకి ఒక 3 days కోర్స్ ఇచ్చారనుకోండి, 3 days వాడాలి. అంతకు మించి అలవాటైపోయినాయి అని చెప్పేసి రోజు 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 వాడామనుకోండి, అది బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి పాయిజనస్ అయిపోయి మన కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి మనం అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే కిడ్నీ డ్యామేజ్ అయితే బతికి వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి రోజు అసలు నొప్పి టాబ్లెట్స్ వాడొద్దు. దాని ప్లేస్లో ఏదైనా ఆల్టర్నేట్ టాబ్లెట్స్ వెతకడం మంచిది. లేదంటే ఆల్టర్నేట్స్ ఇట్లా ఉంటుంది కదా, టాబ్లెట్స్ లేకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ అట్లాంటివి వాడడం మంచిది. ఎక్సర్సైజెస్ వాడడం మంచిది. అట్లాంటివి చేస్తే బాగుంటుంది, కానీ నొప్పి టాబ్లెట్స్ మాత్రం వాడకండి. ఒకవేళ మీరైనా మీ ఇంట్లో వాళ్ళైనా వాడినట్లయితే ఇప్పుడే మానేయండి. ఒకవేళ వాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని మీకు హెల్త్ టిప్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. నేను మీ హన్విత.